అందరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెలిసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7, 8 వచనాలను చదువుకుందాము. మీ దృష్టి అక్కడికి పెట్టండి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉంటున్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని సంగమా, దేవుని పిల్లలరా, ఈ చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో ఒక అద్భుతమైనటువంటి సమాచారము ఈ దినమున మనము నేర్చుకుందాము. ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. అది ఈ భూలోకానికి సంబంధించిన సమాచారము కాదు, ఈ భూలోకములో ఉండేటువంటి విధానము కాదు. ఇది అక్షరాల పరలోకములో ఆ పరలోక రాజ్యములో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాచారము. ఆ పరలోకం అనేది ఒక లోకం ఉంది అని మనము ప్రతి ఒక్కరము తెలుసుకుంటున్నాము. ఈ విషయంలో అనేక లోకాలు, ప్రపంచాలు ఉన్నాయి. అందులో చాలా శ్రేష్టమైనటువంటి లోకము పరలోకము. ఈ పరలోకము అనేది ప్రత్యేకంగా దేవుడు నివసించేటువంటి స్థలము, దేవుడు ఉండేటువంటి లోకము. ఆ పరలోకములో దేవుడు మాత్రము ఉండి ఆ పరలోకములో నుంచి ఈ విశ్వములో ఉన్న ప్రపంచాలన్నింటినీ ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆ పరలోకములో నుంచే విశ్వములో ఉన్న ప్రపంచాలన్నింటినీ ఆయన సృష్టించి వాటిని గైడెన్స్ ఇస్తూ పరిపాలిస్తూ ఉంటాడు. కనుక పరలోకంలో ఆ దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క విశ్వమంతా తన స్వాధీనంలో ఉంచుకొని పరిపాలిస్తున్నటువంటి కొన్ని యుగాలు గడిచిపోయాయి. కానీ ఒక దినమున ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుని కుమారుడు అనే వ్యక్తి ఒకైనా కూడా ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు కూడా ఉన్నాడు. ఆ దేవుని కుమారునికి పరలోకములో ఘనత రావడం లేదు. ఆ పరలోకములో దేవునికి మాత్రమే ఘనత కలుగుతుంది, కానీ దేవుని కుమారునికి ఘనత రావడం లేదు. ఆ దేవుని కుమారుడు ఎవరో మనందరికీ తెలుసు. ఎవరండి దేవుని కుమారుడు? యేసయ్యనే దేవుని యొక్క కుమారుడు అన్నాడు. ఆ మాట మనకు ఎలా తెలుసు అంటే, యేసు ప్రభు భూమి మీద ఉండగా ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఏమని సెలవిచ్చాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని అక్కడ చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దొరికిందండి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగు.
తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ఈ లోకానికి పరిచయం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఇదే స్వరము మరి ఒక్క చోట కనబడుతుంది. ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు రూపాంతరము చెందినప్పుడు మరి ఒక 5వ వచనం, అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం కదా. ఈ భూమి మీద ఉండగా యేసయ్యను గురించి పరలోకమందున్న తండ్రి 2 సార్ల స్వరం వినిపించినట్టుగా మనకు లేఖనం ఆధారంగా కనబడుతుంది. ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడంటే మరి మనందరం కుమారులం కాదా? దేవునికి మనందరం కుమారులము కాదా? అంటే అందరము దేవుని కుమారులమే, అందరము దేవుని కుమారులమే. దేవునికంటూ ఒక సొంత కుమారుడు కూడా ఉన్నాడు. ఆ సొంత కుమారుని అన్నాడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ దేవుని సొంత కుమారుని ఏమన్నాడు? నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. కీర్తన గ్రంథంలోకి రండి. ఇప్పుడు 2వ కీర్తనలోకి రండి. కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుచున్నది. చూశారండి? 6వ వచనము 7వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడలను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే అందరినీ కన్నది దేవుడే, కానీ స్పెషల్ గా యేసయ్యని కూడా ఆ పరలోకములో కన్నాడు. యేసయ్య తండ్రి అయిన దేవుడు పరలోకంలో యేసయ్యని ఒక దినము కన్నాడు. ఆ కన్న కుమారునికి పరలోకములో అత్యధికంగా ఘనత, మహిమ, ప్రభావము కలగకుండా ఆ అందరు కూడా పరలోకములో ఉండే సైన్య సమూహము, కోట్ల కొద్ది దేవదూతలు, కెరూబులు, శరాబులు అందరూ కలిసి ఆ సింహాసన ఆశ్రయుడై ఉన్న తండ్రిని మాత్రమే స్తుతిస్తున్నారు, తండ్రిని మాత్రమే గణపరుస్తున్నారు, తండ్రికి మాత్రమే నమస్కారం చేస్తున్నారు. కానీ ఏ దేవదూతలైనా వచ్చి, ఏ కెరూబులైనా, 24 పెద్దలైనా, 4 జీవులైనా యేసయ్యకు ఏమాత్రము సాగిలపడి నమస్కారము చేయడము లేని కాలం అంటూ ఒక యుగం ఉంది. అది ఆ తండ్రిని చాలా బాధ ఇస్తుంది. అయ్యో, నన్ను ఎంత గణపరుస్తున్నారో నా కుమారుణ్ణి కూడా అంతగా గణపరచలేకుండా పోతున్నారే ఈ దేవదూతలు, ఈ కెరూబులు. నా కుమారుడు నా నా స్వరూపము, నాలో నుంచి వచ్చిన వాడు. నేనెంత శక్తిమంతున్నో నా కుమారుడు అంతగానే శక్తిమంతుడు. అంటే నాలో నుంచే వచ్చాడు కదా నా కుమారుడు. నా కుమారుణ్ణి ఏమాత్రము గణపరచలేకపోతున్నారు అని తండ్రి అయిన దేవుని మనసులో ఒక వేదన కలిగింది. ఈ సందర్భంలో గుర్తు చేసుకుని ఒకసారి ఎబ్రీ పత్రికలోకి రండి. ఎబ్రీ పత్రికలు కూడా, ఎబ్రీ పత్రిక అందరిది అండి. ఎబ్రీ పత్రిక తీశారండి. మొదటి అధ్యాయం 5వ వచనం చదవచ్చున్నా, లేదా 4 నుంచి చదవచ్చు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి
తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహా మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండుననియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయమునైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారికి అందరికంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించబోతున్నాను నా కుమారుడు. నేను ఈ దేవదూతలందరికంటే నిన్ను హెచ్చించబోతున్నాను. ఈ దేవదూతలందరూ నీకు సాగిలబడి నమస్కారము చేయ విధంగా చేయబోతున్నాను. ఏ దేవదూతలైతే నీకు సాగిలబడి నమస్కారం చేయడం లేదో పరలోకములో, ఏ పెద్దలైతే నీకు సాగిలబడి నమస్కారం చేయలేదో, ఏ 4 జీవులైతే నీకు సాగిలబడి నమస్కారం చేస్తలేరో, వీరందరినీ నీకు సాగిలబడి నమస్కారం చేసే ఒక దినము రాబోతుంది. నా కుమారుడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను హెచ్చించబోచున్నానని తండ్రి మనసులో ఈ ఆలోచన పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ఆలోచన పుట్టి ఆ ఆది సంభూతుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి భూమి మీదకి పంపించడము జరిగింది. ఆయనే భూమి మీదకి రాకపోతే ఆ పరలోకములో ఉండేటువంటి వారెవ్వరు కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేసేవారు కారు. ఎందుకు వారు సాగిలపడి నమస్కారం చేస్తున్నాడానికి కారణం ఏంటిదంటే, ఆ పరలోకములందున్నటువంటి దేవుని యొక్క చేతిలో ఒక పుస్తకం ఉందండి, ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథముకు ముద్ర వేసి ఉందట. ఇప్పుడు ఇదొక గ్రంథం అనుకుందాం, ఉదాహరణ ఇదొక పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథానికి అంతా ముద్ర వేసి ఉంది, చుట్టూ మొత్తం అంతా సీలేసి ఉంది. ఈ ముద్రను విప్పాలంటే ఒక యోగుడు కావాలంట. ఆ ముద్రను విప్పడానికి ఎవరు పడితే వారు వెళ్ళి ఆ ముద్రను విప్పలేరు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనంత సామర్థ్యత కలిగిన వారు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకోగలుగుతారు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మామూలు వ్యక్తులం వెళ్తాం, ఒక ముఖ్యమంత్రి దగ్గర మామూలు వ్యక్తులం వెళ్తాం కదండి. ఒక మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు పడితే వాళ్ళు రానిస్తారా? ఆయనకు సాటి అయిన ఎవరైతే సాటి సమానులు ఉంటారో వాళ్ళని మాత్రమే తన దగ్గరికి వెళ్ళడానికి ఒక యోగ్యత కలుగుతాడు. ఎవరు పడితే వారు వెళ్ళలేరు. అలాగనే పరలోకములో ఉన్నటువంటి దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పడానికి కూడా ఒక యోగ్యత కలిగిన వ్యక్తి కావాలి. ఈ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా ఉన్నాడో 4వ అధ్యాయములో కనబడుతుంది మనకు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోకి వెళ్తే ఆ 4వ అధ్యాయంలో మనకు యోహాను గారు ఆ సందర్భాన్ని చూస్తున్నాడు. పరలోకములకు యోహాను గారు వెళ్ళిన తరువాత యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను గారు
పద్మాసు దీపములో పడవేయబడ్డప్పుడు అతడు దగ్గరికి దేవుడు అతన్ని ఒక రోజు పరలోకములకు ఎక్కిరా అని పిలుచుకున్నాడట. ఆయన యొక్క స్వరము వినిసి, యోహాను వచ్చేయి అనగానే అతడు ఆత్మవశుడై పరలోకంలోకి వెళ్ళిపోయాడు. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, లేదా మొదటి నుంచి చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు వేయబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరమును బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాడిని నీకు కనపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని అని చెప్పుకుంటూ, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అన్నాడు. ఈ యోహాను గారు ఆత్మవశుడై పరలోకమునకు వెళ్ళిపోయినప్పుడు ఆ పరలోకములో ఒక సింహాసనము కనబడుతుంది యోహాను గారికి. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడు కూర్చొని ఉన్నాడట. ఆ కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడట? సూర్య కాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. ఈ సూర్యుడు మనకు ఈ లోకంలో ఏ విధంగా వెలుగుతూ ప్రకాశిస్తూ కనబడుతుందో, అలాంటి మహా వెలుగు మహిమ ప్రభావముతో ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఎప్పుడైతే సూర్యకాంత పద్మరాగములు పోలిన వాడై మకరత వలె ప్రకాశించిన ఒక ధనుసు కూడా ఆ సింహాసనాన్నంతా ఆవరించుకొని ఉన్నది. మరకత అంటే ఏమాత్రము కలంకము లేకుండా స్వచ్ఛత కలిగి ప్రకాశిస్తున్నదట ఆ ఇంద్రధనుసు కూడా. ఆ సింహాసనం అంతా ఆవరించి ఉంది. ఇది సింహాసనం అనుకుంటే, ఈ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఇదంతా ఒక ధనుసు ఇట్లా ఆవరించుకొని, ఈ ఉదాహరణకి ఇది ఈ రీతి గుర్తుంచుకోనండి. ఈ రీతిగా ఒక ధనుసు ఆవరించుకొని ఉంది. ఆయన ఈ రీతిగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇదంతా సూర్యుడు లెక్క ప్రకాశిస్తున్నాడంత మహా తేజస్సుతో ఎంత అయిపోయి ఉన్నది. ఈ సింహాసనం ముందు 7 దీపములు నిత్యము ప్రజ్వరిల్లుచున్నాయట. ఇలాగనే 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నాయి. ఈ సింహాసనం చుట్టూ 24 సింహాసనములు వేసి ఉన్నవి. ఆ 24 సింహాసనముల మీద 24 పెద్దలు ఆసీనులై ఉన్నారు. ఈ సింహాసనం ముందు వెనుక 4 జీవులు ఉన్నాయట. ఈ సింహాసనము ముందు 2 జీవులు, వెనుక 2 జీవులు. ఈ ముందు 2 జీవులు వాటి రూపములు కూడా చూస్తున్నాడు యోహాన్ గారు. ఈ ఇడిదిక్కున్న జీవేమో సింహపు ముఖము కలిగినది, ఇడిదిక్కున్నటువంటి జీవేమో ఎద్దు ముఖము కలిగినది. ఇక్కడ ఉన్నటువంటి జీవేమో మనిషి రూపము కలిగినది, ముఖము కలిగినది. ఇక్కడ ఉన్నటువంటి జీవేమో పక్షి రూపము కలిగినటువంటి 4 జీవులు. ఈ 4 జీవులు ఆ సింహాసనం ముందు వెనుక ఉన్నప్పుడు ఈ సింహాసనాన్ని మోస్తూ ఉంటాయి అటవి. ఆ జీవుల పని ఏంటిదంటే ఎప్పుడు దేవుణ్ణి మోస్తూ ఉండేటువంటి పని విధానము ఆ జీవులది. ఆ జీవులకు 6 రెక్కలు ఉన్నాయి. మళ్ళీ ఆ జీవులకు 6 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు లోపట వెలుపట కన్నులతో నిండి ఉన్నదట. మరి ఆ జీవులకు లోపట ఎదుట కన్నులతో నిండి ఉంది. ఆ 24 సింహాసనం 24 పెద్దలు కూర్చున్నారు కదా, వారికి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఉన్నారు. వారు కూడా రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. చక్కటి కిరీటాలు పెట్టుకొని ఆ సింహాసనముల మీద వారు కూర్చొని ఉన్నారు. అంటే ఎంత వైభవము, ఎంత అద్భుతము! ఒక క్రమముగా, ఒక పద్ధతిగా
ఆ పరలోక వైభవములో కూర్చుండే పెద్దలు, ఉండే 4 జీవులు, పరలోకపు దూతలు, వీళ్ళందరూ వంగ ఇంక సింహాసనము చుట్టూ కోట్ల కొద్ది దూతలందరూ వచ్చి ఉన్నారట అక్కడికి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల కొద్ది దూతలు ఆ పరలోకములో ఆ సింహాసనము చుట్టూ వారందరూ ఉన్నారు. అంత వైభవముగా దేవుడు ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనములో నుంచి ఏమొస్తున్నాయట? ఉరుములు, మెరుపులు బయలు వెలుచున్నవి. ఇదంతా చూస్తున్నాడు యోహాను గారు. ఆ పెద్దలు అంటున్నారు, జీవులు అంటున్నారు, యా యుగ యుగములకు నీవేమా దేవుడవు, నీవు సమస్తమును సృష్టించితివి, నిన్ను బట్టి సమస్తమును కలిగి ఉన్నవి గనుక నీకే ఘనత, మహిమ, ప్రభావములు పొందనరువుడవు అని చెప్తూ వాళ్ళు ఇంకా ఆయన ఒక మాట పొగుడుతున్నారట. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు పొగుడుతున్నాడు వాళ్ళు. ఇక్కడ బాగా గమనించాలి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనుకుంటూ పొగుడుతున్నారట. ఎందుకు 3 సార్లు అనవలసి వచ్చింది? ఎందుకు 3 సార్లు అనాలి? ఎక్కువ ఎందుకు అనకూడదు? దేవుడు త్రిత్వమై ఉన్నాడు గనక తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడు. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఒక్క దేవుడు. మళ్ళీ దేవునిలో ప్రాణం ఉంది, దేవునిలో ఆత్మ ఉంది, దేవునికంటూ ఒక ఆకారము ఉంది. అవి 3 కలిస్తేనే ఒక దేవుడు. మానవులమైన మనము కూడా శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ 3 కలిస్తేనే మనిషి. మనం ఎలాగవుతున్నాము, మానవుడం ఎలాగవుతున్నామో దేవుడు కూడా అలాగనే త్రిత్వము కలిగి ఉన్నాడు గనక ఆ ముగ్గురు పరిశుద్ధులే గనక పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు మానక రాత్రింబవళ్ళు ఆ పరలోకంలో ఆ తండ్రిని ఆరాధిస్తున్నారు యుగ యుగాలలోంచి. ఆ తండ్రి చేతిలో ఇప్పుడు ఒక పుస్తకం ఉంది. ఆ తండ్రి దగ్గరికి పోయి పుస్తకాన్ని తీసుకొని విప్పడానికి ఒక యోగ్యత కలిగిన వ్యక్తి కావాలి. ఆ యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరయ్యా అని ఆ 24 పెద్దల్లో నుంచి ఒక పెద్ద వచ్చి కేక వేస్తున్నాడయ్యా, పరలోకములో ఉన్నటువంటి వారులారా, మీరు ఎవరైనా వచ్చి తండ్రి యొక్క కుడి చేతిలో ఉన్న గ్రంథపు చుట్టను విప్పడానికి యోగ్యుడుగా ఎవరైనా ఉంటే వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకొని తన ముద్ర విప్పండి అని చాటింపజేశాడు. ఎప్పుడైతే చాటింపజేశాడో ఆ పరలోకంలో ఉన్నవారు ఎవరు కూడా తండ్రి దగ్గరికి పోయి ఆ గ్రంథాన్ని విప్పే యోగ్యత కలిగిన వారు లేరు. ఆయన మళ్ళీ చాటింపు చేస్తున్నాడు, పరలోకమా, పరలోక నివాసులారా, పరలోకములో ఉన్నవారులారా, ఎవరైనా మీలో యోగుడైన వారు ఎవరైనా ఉన్నట్టయితే అతడు వచ్చి తండ్రి చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పండి. రెండోసారి కేక వేశాడు. ఎవరు కూడా కనబడతలేరట యోహానుకు. అప్పుడు సరే పరలోకంలో లేరని చెప్పి భూలోకం వైపు చూస్తున్నాడు. భూలోకంలో ఎవరైనా ఉన్నారా? భూలోకం అసలు భూలోకంలో ఎవరు ఉంటారు? ఇంకా భూలోకం అంతా మానవ జాతి ఉంది. మానవుడు దాన్ని యోగుడు అవుతాడా? కాదు. అలాగనే భూమి క్రింద చూశాడట మళ్ళీ. ఆ భూమి క్రింద ఉన్న వాళ్ళు కూడా ఎవరు యోగ్యులుగా లేరు. ఈ ఎవరు లేకపోయే వరకు ఈ యోహాను గారు ఏడుస్తున్నాడట. అయ్యో, ఆ తండ్రి దగ్గరికి పోయి ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగురనే వారు ఎవరు లేరా అని ఆ యోహాను గారు అది చూసుకుంటూ ఏడుస్తున్నాడట. ఆ సందర్భం కూడా చూడండి, మీకు దృష్టికి తీసుకొస్తాను ఇప్పుడు.
3వ వచనం చదువుతున్నా, లేదా రెండు రెండు నుంచి చదువుతున్నా. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూసి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా అంటున్నా. ఎప్పుడైతే ఆ మాట ప్రచురిస్తున్నాడో ఈ పెద్దల్లో ఒక పెద్ద వచ్చి అది చెప్పగానే ఎవరు కనబడకపోయే వరకు ఈ యోహాను గారు ఏడుస్తున్నాడట. ఎవరు లేరా? భూమి కింద ఎవరు లేరా? భూమి మీద ఎవరు లేరా? పరలోకమందు ఎవరు లేరా అని అనుకుంటే అక్కడ కూడా ఎవరు కూడా కనబడలేరు. మరి పరలోకంలో సాతాను కూడా ఉన్నాడు కదా, ఒకడు సర్వలోకాన్ని మోసపరిచిన వాడు. వాడన్న వెళ్ళిపోయి ఇప్పుతాడేమో చూస్తున్నాడు. వాడెక్కడ అయిపోగలుగుతాడు? వానికంత శక్తి ఎక్కడిది? అని కూడా శక్తి లేదు. అసలు ఆ పరలోకములో అంత గొప్ప అటువంటి ఆ గ్రంథ ఆవిష్కరణ అటువంటి గొప్ప కార్యము తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసింది ఎందుకు అంటే, అంతకాలము పరలోకములో ఉన్నటువంటి దేవదూతల్లో ఒక అభిప్రాయం ఉండే సాతాను గురించి. దేవుని తర్వాత వీడే గొప్ప, దేవుని తర్వాత వీడే గొప్పవాడు అని అనుకున్నటువంటి భావన దేవదూతల మనసుల్లో ఉండేది. ఆ రోజు వాని యొక్క శక్తి ఏంటితో దేవుడు తెలుసుకోవాలని, వాడు కూడా వట్టివాడే అని ఆ దేవదూతల్లో ఉన్నటువంటి ఆ భావము తొలగిపోవాలని ఉద్దేశం కొద్దీ వాణ్ణి కూడా చెప్పాడయ్యా, నువ్వన్న యోగుడవా విప్పుతావంటే, నేను యోగుడను కాదు, నేను విప్పలేను అన్న. అప్పుడు ఆ దేవదూతల్లో ఉన్నటువంటి భావన కాస్త తొలగిపోయింది. అరే వీడు కూడా యోగుడు కాదట. మనం ఇన్నొత్తులు వీడే గొప్పవాడు అనుకున్నాం, వీడేమో జ్ఞానవంతుడు అనుకున్నాం, వీడే బలవంతుడు అనుకున్నాం, దేవుని తర్వాత ఈడే దేవుడు అనుకున్నాం. ఇలాంటి అభిప్రాయం కలిగిన వాడు ఈ రోజు దీన్ని విప్పలేకపోతున్నారంటే మన ఆలోచన అంత వ్యర్థము, ఆలోచన ఎంత వ్యర్థం అని అప్పుడు ఏడుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆ పెద్దల్లో ఒక పెద్ద మళ్ళీ వచ్చి, ఏడవకు సుమి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు నువ్వు, దాన్ని విప్పడానికి ఒక వ్యక్తి యోగ్యుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరా యోగ్యుడు? యూదా గోత్రపు సింహముకైన ఉన్న దావీదు సంతానము, దావీదు వేరు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము ఆయన ఉన్నాడు. ఆయన దాన్ని విప్పడానికి జయం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన తప్ప ఎవడు కూడా గ్రంథాన్ని విప్పడానికి యోగుడు కాదు అని ఆ పెద్దల్లో ఒక పెద్ద వచ్చి దాన్ని ప్రకటన చేసినప్పుడు ఆ గొర్రెపిల్ల సింహాసనము ఆసీనుడై ఉన్న వానికి ఆ 4 జీవులకు మధ్యన నిలబడి ఉన్నాడట యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును. ఈ 4 జీవులు ఉన్నాయనుకోండి, ఇక్కడ సింహాసనం ఉన్నది. ఈ సింహాసనం మధ్య 4 జీవుల మధ్యన ఇక్కడ ఉన్నాడు గొర్రెపిల్ల, దాన్ని విప్పడానికి యోగ్యుడు. అదంటున్నాడు యోహాను గారు. ఆ వచనం బాగా కూడా చూడండి, 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి నుండిన గొర్రెపిల్ల నిలిచియుట చూసి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ గొర్రెపిల్ల విప్పడానికి యోగ్యుడైపోయాడు. ఆ గొర్రెపిల్ల విప్పడానికి యోగ్యుడుగా ఎంచబడ్డాడు పరలోకం. అప్పుడు ఆ దేవదూతల్లో ఉన్నటువంటి అభిప్రాయము, ఈ పరలోకములో ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలలో నుంచి ఉన్నటువంటి
ఈ అపవాది మీద ఉన్నటువంటి మనసు కాస్త యేసయ్య వైపు తిరిగేసింది. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు ఆ పెద్దలు 4 జీవులందరూ కూడా యేసయ్య కూడా సాగిలపడి నమస్కారం చేస్తున్నారు అన్నాడు. మనం చదువుకున్న మూల వచనం అది. ఎందుకు పెద్దలు సాగిలపడ్డారు, 4 జీవులు సాగిలపడ్డారు యేసయ్య కంటే? ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడుగా ఎంచబడ్డాడు గనుక ఆ విప్పుచున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం చదివిన 7వ వచనం చదువుతున్నాము. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయ్యుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఈ పెద్దలలో ఈ మధ్యలో ఉన్నటువంటి యేసయ్య వచ్చి ఆ తండ్రి కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని ఇట్లా తీసుకున్నాడట. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని కాస్త యేసయ్య చేతిలోకి వచ్చేసిందో అక్కడ అంతవరకు యేసయ్యకు నమస్కారం చేయనటువంటి ఆ పెద్దలు గాని, ఆ 4 జీవులు గాని, ఆ కోట్ల కొద్ది దేవదూతలు గాని అప్పుడు తండ్రితో పాటు యేసయ్య కూడా సాగిలపడి నమస్కారము చేయడము మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే ఆ మాట అంటున్నా చూడండి. నేను ఇప్పుడు 9వ వచనం చదువుతున్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా ఆ సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల యొక్క శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనరుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉండవానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యకు పరలోకములో కూడా గొప్ప ఘనత కలిగింది. అప్పుడు యేసయ్యకు పరలోకంలో ఎందుకు ఆ గొప్ప ఘనత కలిగిందంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఆయన మానవుడుగా వచ్చి ఈ మానవులు నశించిపోతున్నటువంటి మానవులను కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని అంతా చిందించి ఆ రక్తం ఇచ్చి ఈ భూమి మీద ఉన్న మానవ జాతిని అంతటిని కొనుక్కుంటున్నాడట. యేసయ్య కొన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన భూమి మీదకి రాకపోతే మానవునికి పాప క్షమాపణ కలిగేది కాదు. ఆయన భూమి మీదకి రాకపోతే మానవునికి దేవుని రక్తము దొరికేది కాదు. ఆయన భూమి మీదకి రాకపోతే దేవుని శరీరము మానవునికి దొరికేది కాదు. ఆయన భూమి మీదకి రాకపోతే దేవుని ఆత్మ మనలో ఉండేది కాదు. ఆయన భూమి మీదకి రాకపోతే ఆయన ప్రేమ ఏంటిదో మనకు తెలిసేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసయ్య యొక్క మహా అద్భుతమైన కృప ఏంటిదంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను 7 ఖండాలలో ఉన్న మానవ జాతిని అంతటిని తన రక్తం ఇచ్చి కొనుక్కొని ఈ మానవులని పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉండే గొప్ప ధన్యత మానవునికి కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేకపోతే మానవుడు పరలోకానికి వెళ్ళే యోగ్యత లేదు వానికి.
ఏ వ్యక్తి పరలోకానికి పోయే వ్యక్తి కాదు యేసయ్య రాకపోతే. ఏ వ్యక్తి దేవుని రాజ్యంలోకి వెళ్ళే వ్యక్తి కాదు యేసయ్య భూమి మీదకి రాకపోతే. యేసయ్య భూమి మీదకి వచ్చాడు కనుకనే ఆయన ఆ గ్రంథం విప్పడానికి యోగుడుగా ఎంచబడ్డాడు. తర్వాత రక్తం ఇచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని అంతటిని ఆయన కొనుక్కున్నాడు. ఈ రోజు నీలో యేసయ్య రక్తం ఉన్నదంటే నువ్వు ధన్యురాలువు. నీలో యేసయ్య రక్తం ఉన్నదంటే నీవు ధన్యుడవు. ఆ రక్తమే నీలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలోకి ఉండే అర్హత కోల్పోయే వ్యక్తి. కనుక ఆ రక్తం నీకు ఇయ్యడం కొరకే భూమి మీదకి వచ్చాడు. ఆ రక్తాన్ని ఇచ్చినందుకే పరలోకంలో ఆయనకు అంత ఘనత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ సావాసం కూడా అలాంటి సాహసం ఎవ్వరు చేయలేదు. ఈ భూమి మీదకి వచ్చి మరణించాలని అంత గొప్ప సాహసం కూడా ఎవరు చేయలేదు. అదే మాట ఇంకా పరలోకంలో కూడా మరొక రోజు అడిగాడు తండ్రి, ఎవరైనా మీరు భూమి మీదకి వెళ్ళి మానవుల పాపముల కొరకు చనిపోయే వారు ఎవరైనా ఉన్నారా అని కూడా అడిగాడు ఒక్కరోజు పరలోకంలో తండ్రి అయిన దేవుడు. అట్లా కూడా సాతాను పోతాడేమని చూస్తే వానికి అసలే భయం. నేనంత యోగుని కాదనుకున్నప్పుడు వాని శక్తి ఏంటిదో అర్థమైపోయింది. ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగుడు అనుకున్న వాళ్ళందరూ అనుకుంటే అక్కడ వాడు ఇప్పకపోయే వరకు వాని శక్తి ఏంటిదో పరలోకంలో అందరికీ తెలిసిపోయింది. అరే ఇంతకాలం మనం వీడిని అట్టిగానే వెంబడించి మనం దేవునికి దూరం అయిపోయామని ఇప్పుడు ఆ వానితో కలిసి సంచరించిన దేవదూతలు సైతం ఏడుస్తున్నాయి. అవే దురాత్మలుగా సంచరిస్తూ ఏడుస్తున్నాయి. అయ్యో, మేము అన్యాయంగా వీడు గొప్పోడు అనుకుని వీడిని వెంబడించి వీటితో పత్రం అయిపోయి మా కొరకు మేము నరకానికి వెళ్తున్నామే అని దూతలు కూడా బాధపడుతున్నాయి. ఇప్పుడు వాని శక్తిని తెలుసు. ఆంటికంటే గొప్ప శక్తి యేసయ్య శక్తి అని అవి గ్రహించలేకపోయింది. కనుక మన దేవుడు ఆ పరలోకంలో గొప్ప అద్భుతమైనటువంటి గ్రంథావిష్కరణ ఒక మహోత్సవాన్ని ఏర్పాటు చేశాడు పరలోకం. అది ఒక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవము. దేవునికి స్తోత్రం కలుగును. ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వ్యక్తి యేసయ్య. ఆ యోగ్యత సంపాదించుకున్నాడు. కారణం ఏంటిదంటే ఆయన భూమి మీదకి వచ్చి వధించబడి తన రక్తం ఇచ్చి భూమి మీద ఉన్న ప్రతి మానవులందరినీ పరలోక రాజ్యమునికి వారసులుగా చేయడానికి ఆయన ఏమాత్రం వెనుదీయలేదు. తండ్రి, నేను వెళ్తున్నాను, నన్ను పంపు అన్నాడు. ఆ పరలోకంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా భూమి మీదకి వెళ్తారా? మీరు భూమి మీద ఇలాగ మనుషులు మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని కొడతారు అని ఆ దృశ్యం అంతా చూయించాడట. ఆ చూయిస్తున్నప్పుడు చూసినటువంటి ఆ దృశ్యమే యెషయా గ్రంథం 53వ అధ్యాయములో రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య భూమి మీదకి రాక మునుపు ఆ దృశ్యము యేసయ్య ప్రవక్తకు ఏ విధంగా కనబడ్డదంటే ఆ పరలోకంలో ఉన్న తండ్రి ఆ దృశ్యాన్ని చూయిస్తూ అంటున్నాడు, అయ్యా, ఇదిగో ఎవరైనా భూమి మీదకి వెళ్తే భూమి మీద ఉన్న మానవులు ఈ విధంగా కొట్టబడతారు, ఈ విధంగా చంపుతారు, ఈ విధంగా బాధలు భరించాలి అని ఆ పరలోకంలో దృశ్యమంతా తండ్రి చూయిస్తున్నప్పుడు ఈ యేషయ ప్రవక్త ఆత్మవశుడై వెళ్ళైనా కూడా చూశాడు ఆ దృశ్యాన్ని. కనుకనే ఆ యేషయ గ్రంథం 53వ అధ్యాయాన్ని రాయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఆ దాన్ని కూడా ఆయన యేసయ్య ఒప్పుకున్నాడు. తండ్రి, నేను వెళ్తాను, నన్ను పంపించు అన్నాడు. కనుకనే ఎబ్రీ పత్రిక ఆ మాట రాశాడు. అందుకని ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను, చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఆ మాట కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థములను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని.
దేవునికి స్తోత్రం కలుగునగాక. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార్థములు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ మళ్ళీ 10వ వచనం చెప్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుంటిరి. ఆయన ఒక్క బలి చేతని పాపములు అన్నింటినీ తీసివేయగలిగి, తండ్రి నేను వెళ్తున్నా, నన్ను పంపించమన్నాడు పరలోక. అప్పుడు వచ్చాడు, ఆయన పంపిస్తే వచ్చాడు ఈ లోకానికి. యేసయ్య 2000 సంవత్సరాల మానవుడిగా వచ్చి అందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా యోహాను గారు ప్రత్యక్షమయ్యాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్పాడు, ఆయన లోక పాపములన్నీ మోసుకొని ఆయన బలి అయిపోయి ఆయన రక్తము భూమి మీద చిందించి ఆ రక్తం ఇచ్చి ఈ రోజు నిన్ను నన్ను ఈ మానవ జాతి అందరినీ కొన్నాడు గనుకనే మనమందరం కూడా ఆ పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో, ఆ పరిశుద్ధ పట్టణములో ఉండడానికి యోగులుగా చేశాడు. యోగులుగా చేశాడు. అందుకొరకు మనం ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆరాధించే వారం అవుతూ ముందుకు సాగుదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకోవాలి.